Hi students, welcome back to our class. So in this video, we are going to discuss electric flux and Gauss law. So most of the students are they having a lot of doubts in it while solving the problems and the concept of electric flux as well as Gauss law. So the flux, before going to explain, I'm gonna discuss deeply about electric flux and what is means that by flux. So flux means, before going to start, electric flux కంటే ముందు మనకి what is mean by flux అండ్ తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా వస్తుంటాయి. సో జస్ట్ డీప్ కాన్సెప్ట్ ఐ గోనా డిస్కస్ విత్ యూ, దట్ ఈస్ ఫ్లక్స్. సో వాట్ యూ మీన్ బై ఫ్లక్స్? ఎవ్రీ టైమ్ యూ కెన్ సే దట్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో ఇన్సైడ్లో ఎన్ని సర్ఫేస్ ఉన్నప్పుడు ఆ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి మనకు నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ లేకపోతే నెంబర్ ఆఫ్ వెక్టార్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ కమింగ్ అవుట్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఫ్లక్స్. వాట్ ఎవర్ యూ కెన్ టేక్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తీసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వస్తాయి. సో ఎక్కడికి వెళ్ళినా కానీ పర్ యూనిట్ ఏరియాలో మనకు నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఎలా వస్తున్నాయి అనేది తీసుకోవాలి. అంటే చూడండి, ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ యూ కెన్ టేక్. సో ఈ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు మనకి క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ అనేటివి బయటకు వస్తున్నాయి. ఇఫ్ యూ పుట్ సమ్ చార్జ్ ఇన్ దిస్ మిడిల్ ఆఫ్ ద స్పియర్ లేకపోతే సంథింగ్, సో ఐ గోన్ ఎక్స్ప్లెయిన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బాల్. సో హియర్, సో లైక్ లెట్ us assume this is one kind of ball. సో ఈ బాల్ నుంచి, ఈ స్పియర్ నుంచి మనకి ఎన్ని ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తున్నాయి, ఎన్ని లైన్స్ బయటకు వస్తున్నాయి పర్టికులర్ ఏరియా నుంచి అని చెప్పేది ఫ్లక్స్. సో ఈ ఫ్లక్స్ని యూజ్ చేస్తూనే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి ఫ్లక్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే సచ్ ఏ వే హియర్ ఆల్సో వీ కెన్ డెవలప్ సేమ్ ఒక క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని బయటకు వస్తున్నాయి, పర్ యూనిట్ ఏరియా నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తున్నాయి అని చెప్పేది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో వీ కెన్ సే డైరెక్ట్లీ ద సింపుల్ డెఫినేషన్, దట్ ఈస్, సో నెంబర్ ఆఫ్ లైన్స్ are coming out from surface which is normal to the fields, normal to the lines, which means whenever you can produce some field lines or something whatever you want to take out from the surface, so that surface should be parallel. If it is parallel, it doesn't work it. If it is perpendicular అంటే నార్మల్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో ఐ గోనా ఎక్స్ప్లెయిన్ బై యూజింగ్ ఆఫ్ దిస్ డస్టర్. సో ఈ సర్ఫేస్, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సర్ఫేస్ అనుకుందాం. ఈ సర్ఫేస్కి మనకు ఒక లైన్ ఇలా వస్తుంది. సో ఈ లైన్ అనేది ఈ ఫీల్డ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మాత్రమే, నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే దాని నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తుందని చెప్పేదే ఫ్లక్స్. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసరికి సింపుల్గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి డిస్కస్ చేస్తే చూడండి, సింపుల్ సేమ్ అదే డెఫినేషన్ రాస్తాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో వాట్ యూ మీన్ బై ఎలక్ట్రిక్ ఫ్లక్స్? వీఆర్ డినోటింగ్ దిస్ ఇస్ ద φe అంటాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తే φbతో డినోట్ చేస్తాం. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే కూడా ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఓకే, ఆల్రెడీ వి నో దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, మనకు తెలుసు ఫీల్డ్ లైన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో తెలుసా. దిస్ ఈజ్ ఆర్ ఇమాజినరీ ఫీల్డ్ లైన్స్. సో ఇమాజినరీ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే మనం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేస్తాం. సో మీకు ఎలక్ట్రోస్టాటిక్ నుంచి కంప్లీట్ లెసన్ డిస్కస్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం కంప్లీట్గా ఫ్లక్స్ అండ్ గాస్ లాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వి నో దట్ if it is positive field line, it always field lines will come out from the surface, and next to మైనస్ ఉంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ ద ఫీల్డ్ లైన్, అంటే ఇన్వర్డ్స్ ఉంటుంది, అవుట్వర్డ్ ఏమో ప్లస్ ఉంటుంది, ఇన్వర్డ్ ఏమో మైనస్ ఉంటుంది. సో ఇప్పుడు రెండింటిని కలిపితే ఫీల్డ్ లైన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయని మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్తో ప్రొడ్యూస్ అయ్యే ఫీల్డ్ లైన్స్, నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్తాం. సో number of field lines per unit surface area with is perpendicular to the surface అని చెప్తే, ఆ పర్పెండిక్యులర్ సర్ఫేస్ని ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది, బాగా వినండి. సో ఫీల్డ్ లైన్స్ అనేటివి ఎప్పుడైనా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉండాలి. అంటే ఫర్ సపోజ్ ఒక వాటర్ ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకే, ఒక వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు మనం చెయ్యి అడ్డం పెట్టాం. సో చెయ్యి అడ్డం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మన వాటర్ ఫ్లో అనేది ఏమైపోతుంది, తగ్గుతుంది. అంటే మనం ఆపేస్తున్నాం. అంటే
మన చేతు మన హ్యాండ్ అనేది ఆ వాటర్ ఫ్లోకి ఎలా ఉంది, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి అప్పుడు వీ కెన్ రెస్ట్రిక్ట్ ఫ్లో ఆఫ్ వాటర్, రైట్. సో అలాగే మనం ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు లైక్ ఒక ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఏదైనా తీసుకున్నప్పుడు ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లోపల ఒకవేళ ఒక ఛార్జ్ని పెట్టినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ స్పియర్ లోపల ఒక ఛార్జ్ ఉంచినాం మనకు క్లోజ్డ్ సర్ఫేస్ లోపల. ఈ ఛార్జ్ ఉంచినప్పుడు ఇందు నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఫీల్డ్ లైన్స్ అంటే ఫీల్డ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ప్లస్ క్యూ ఈజ్ ఆల్వేస్ గివ్ అవుట్పుట్ ఛార్జ్ అండ్ మైనస్ క్యూ విల్ గివ్స్ ఇన్వర్డ్ ద ఛార్జ్ అని చెప్తున్నాం కదా. అలాగే సో ఇక్కడ నుంచి మనకు ప్రొడ్యూస్ అయ్యే ఫీల్డ్ లైన్స్ అనేటివి కంపల్సరీగా ఇది ఒక సర్ఫేస్ తీసుకుంటే ఈ సర్ఫేస్కి ఎలా ఉంటుంది ఫీల్డ్ లైన్స్, పర్పెండిక్యులర్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. సో అదేవిధంగా ఒక షీట్ తీసుకోండి. ఫర్ సపోజ్ లెట్ అస్ అజ్యూమ్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ షీట్, లేకపోతే ఒక ఇది అనుకుందాం. సో ఈ షీట్ సర్ఫేస్కి ఫీల్డ్ లైన్స్ అనేటివి నార్మల్గా బయటికి ఎన్ని వస్తున్నాయి, ఒక పర్ యూనిట్ ఈ ఏరియా మొత్తంలో నార్మల్గా ఎన్ని బయటకు వస్తున్నాయి, ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి ఫస్ట్. అంటే ఈ సర్ఫేస్కి ఫీల్డ్ లైన్స్ అనేటివి పర్పెండిక్యులర్గా వస్తున్నాయి, ఓకేనా, ఇది క్లియర్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇంకొక కాన్సెప్ట్ ఏమొస్తుందంటే ఈ ఏరియా తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ ఈ ఏరియా ఇందులో ఒక సమ్ ఏరియా తీసుకున్నప్పుడు ఆ ఏరియా ఏమవుతుందని దాన్ని బేస్ చేసుకుని కూడా కొంచెం వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సింపుల్ ఒక్కసారి చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న డెఫినేషన్ వస్తుంది ఏంటి, ఏరియా వెక్టార్. సో ఏరియల్ వెక్టార్ అంటాం, లేకపోతే ఏరియా వెక్టార్ అంటాం. సో మనం మ్యాథమెటిక్స్లో చదువుకున్నాం ఏరియా అంటే ఏంటి జనరల్గా, ఇట్ ఈస్ 1 లెంత్ ఇంటూ బ్రెడ్త్ సంథింగ్, లేకపోతే స్పియర్ అయితే πr², 4πr², ఇలా సింపుల్గా రాసేస్తుంటాం మనం. కానీ ఇక్కడ ఫిజిక్స్కి వచ్చేసరికి ఏరియాను మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ అంటాం. సో వై సార్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, ఇట్ ఈస్ ఆల్వేస్ స్కేలార్ కదా. ఏరియా అంటే ఓన్లీ వీ హ్యావ్ ఎ మ్యాగ్నిట్యూడ్, దేర్ ఈజ్ నో ప్రాపర్ డైరెక్షన్ కదా. సో డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అని అంటే, సో బాగా అబ్జర్వ్ చేయండి. వీ హ్యావ్ ద ఏరియా ఫర్ సపోజ్ లెట్ us టేక్ ఎనీ సంథింగ్ వన్ స్పియర్ సంథింగ్ వాట్ ఎవర్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ స్పియర్. సో ఈ స్పియర్కి వచ్చేసరికి మనం ఏరియాని ఎలా కన్సిడర్ చేస్తామంటే వీఆర్ కన్సిడరింగ్ దట్ ఏరియా ఈజ్ ఎ యూనిట్ వెక్టార్. అంటే ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ ఏరియా తీసుకున్నాను అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా అనేది నేను ఏం చేస్తున్నా ఒక యూనిట్ వెక్టార్గా డిసైడ్ చేస్తున్నాను. సమ్ డిఎస్ ఏరియా తీసుకుంటే సో ఈ డిఎస్ ఏరియాని ఇలా డిఎస్ బార్ అని రాసుకోవచ్చు, లేదా మనకు ఒక యూనిట్ వెక్టార్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ క్యాప్ అనే యూనిట్ వెక్టార్. ఎందుకు యూనిట్ వెక్టార్ యూజ్ చేస్తున్నాం, బికాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఈజ్ 1. సో మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ డిఎస్ బార్ని ఎలా రాసుకోవచ్చు, డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు లేకపోతే డిఎస్ బార్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ ఇంటూ ఎన్ క్యాప్ అని రాసుకుంటే సరిపోతుంది. అంటే సో టోటల్ ఏరియా ఆఫ్ దిస్ వన్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. అంటే ఈ ఏరియా ఈ చుట్టూ ఉన్న ఏరియా ఎంత ఉంది అవుట్వర్డ్. ఫర్ సపోజ్ లెట్ us టేక్ వన్ షీట్, సమ్ షీట్ ఒకటి తీసుకున్నాం. ఈ షీట్ ద్వారా ఉన్న ఈ ఏరియా ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక షీట్ ఉంది అనుకోండి, వీ హ్యావ్ ఎ షీట్. సో ఈ షీట్కి మనకు అవుట్వర్డ్కి ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఉంది. ఈ ఏరియా మొత్తం వెక్టార్ ఎక్కడికి వెళ్తుంది, బయటకి చూపిస్తుంది కదా. సో అంటే ఏరియా వెక్టార్ బయటకి చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, దిస్ ఈజ్ ఎ డిఎస్ సంథింగ్ ఓవరాల్గా సమ్ ఏరియా తీసుకుంటే డిఎస్, టోటల్ ఏరియా అయితే ఎస్ అవుతుంది. సో ఎలా కన్సిడర్ చేస్తున్నాం, ఎన్ క్యాప్తో చూపిస్తున్నాం. ఎన్ క్యాప్ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏరియా. అంటే ఏరియాను మనం వెక్టార్గా కన్సిడర్ చేస్తాం. సార్ ఈజ్ ఇట్ అప్లికేబుల్ ఫర్ ఎంటైర్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ స్మాలర్ ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్. సో ఓన్లీ స్మాలర్ ఏరియా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తాము, ఎక్కువ ఏరియాస్ ఉన్నప్పుడు పాసిబుల్ కాదు. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఎస్పెషల్లీ కేస్ ఫర్ గాసియన్ సర్ఫేస్, లేకపోతే ఈ ఎలక్ట్రిక్ సర్ఫేస్ కోసం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కోసం డెవలప్ చేసిన ఒక చిన్న డెఫినేషన్ ఏంటంటే ఏరియా వెక్టార్. సో ఏరియా వెక్టార్ని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తున్నాం, సో నీట్గా నోట్స్ రాసుకోండి. మీరు నీట్గా నోట్స్ రాసుకున్నప్పుడు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏరియా వెక్టార్ అనేది ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఫర్ సపోజ్ యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ లైక్ దిస్. ఇప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది చూడండి, ఇలా ఫీల్డ్ లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ లైన్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్ లేకపోతే ఒక స్పియర్ కానీ ఇలా తీసుకున్నాయి ఫీల్డ్ లైన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఈజ్ ప్రొడ్యూసింగ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి డెఫినెట్గా ఇదేంది ఇలా ప్రొడ్యూస్ అవుతుంది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక స్మాల్ షేడ్ ఒక ప్లేట్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ప్లేట్ అనేది ఎలా ఉంది, ఈ ప్లేట్ అనేది ఈ ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉంది, ఓకేనా. సో ఈ ఫీల్డ్ లైన్స్కి ఎలా ఉంది, ఇలా పర్పెండిక్యులర్ ఉంది, ఇలా ఉంది.
సో ఇలా పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఈ ఏరియా ద్వారా ఎలా ట్రావెల్ చేస్తున్నాయి, ఎన్ని ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇంత ఏరియా ఉంది కాబట్టి ఇందులో నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తున్నాయి అంటే 2 ఫీల్డ్ లైన్స్ అనేవి బయటకు వస్తున్నాయి, అవునా. సో ఇప్పుడు ఈ 2 ఫీల్డ్ లైన్స్ అనేవి బయటకు వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఈ ఏరియా వెక్టార్ కూడా మనకి ఇలా డిఎస్ అనే రూపంలో బయటకు వస్తుందంటే వెక్టార్, సో ఈ ఏరియా వెక్టార్ అండ్ ఈ బార్ వెక్టార్ బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్స్లో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు, అవునా. సో ఇప్పుడు ఈ షీట్ ద్వారా ఇచ్చే అవుట్పుట్ ఎంత అని చెప్పొచ్చు. సార్ ఎందుకు సార్ ఇది పర్పెండిక్యులర్గా పెట్టాలి, వీ కెన్ టేక్ ఇట్ ఈజ్ అ ప్యారలల్ కదా. సో ప్యారలల్గా పెడితే ఏమవుతుంది, ఇప్పుడు ఇదే షీట్ని ఇలా ఉన్న షీట్ని నేను ఏం చేస్తున్నా ప్యారలల్గా పెడుతున్నా, అప్పుడు దీని యొక్క ఏరియా ఏమైపోయింది, థిన్ షీట్ కదా, ఏరియా ఏమైపోయింది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. అంటే ఏరియా డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూసింగ్ అనేది తగ్గుతుంది, ఏరియా ద్వారా అసలు వెళ్ళదు. సో ఎందుకు వెళ్ళదు అని అంటే ఇప్పుడు ఏరియా వెక్టార్ ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఈ ఏరియా వెక్టార్ ఏమవుతుంది బయటకు వస్తుంది, అంటే ఫీల్డ్ లైన్స్ ఏమో ఇలా డైరెక్ట్ చేస్తున్నాయి అండ్ మన ఏరియా వెక్టార్ అనేది బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు మన వాటి యొక్క అవుట్పుట్ వాల్యూ అనేది ఏమవుతుంది అనేది చెప్పేది ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని సింపుల్గా మనం ఎలా రాస్తామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ E ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ అని రాస్తాం. ఈ డాట్ డిఎస్, ఈ డాట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ డాట్ ప్రోడక్ట్, ఇక్కడ డిఎస్ అంటే కూడా వెక్టార్ క్వాంటిటీ అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఈ డిఎస్ ఒకవేళ డాట్ ప్రోడక్ట్ తీస్తే ఏం రాస్తాం, ఏ డాట్ బి అంటే కాస్ థీటా అని రాసుకుంటాం. అంటే ఈ కాస్ థీటాని డిసైడ్ చేస్తుంది చూడండి, అంటే మనం ఏరియా వెక్టార్ అనేది పర్పెండిక్యులర్గా ఉండాలా, ప్యారలల్గా ఉండాలా, లేకపోతే మనకు నార్మల్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది మొత్తం అదే డిస్కస్ చేస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసిండ్రో లేదో మళ్ళీ చెప్తున్నాను, ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ సర్ఫేస్కు పర్పెండిక్యులర్గా ఉండాలి, కానీ దిస్ ఏరియా వెక్టార్ షుడ్ బి ప్యారలల్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ. సో ఈ ఫీల్డ్ లైన్స్ అనేటివి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, కానీ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి పర్పెండిక్యులర్గా దీని ద్వారా ట్రావెల్ చేస్తున్నాయి, కానీ ఏరియా వెక్టార్ను తీసుకున్నప్పుడు మాత్రం ఆ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఏరియా వెక్టార్కు ప్యారలల్గా ఉండాలి లేదా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వస్తుంది అనేది వీ కెన్ గెట్ ఇట్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బై యూజింగ్ ఆఫ్ దిస్ ఫార్ములా ఫర్ సపోజ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాట్ డిఎస్ అని రాసుకుంటే ఇక్కడ కాస్ థీటా షోస్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ఈ అండ్ డిఎస్. ఫర్ సపోజ్ ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఫర్ సపోజ్ ఈ డిఎస్ డైరెక్ట్గా తీసుకోకుండా సమ్ యాంగిల్లో ఉందనుకుందాం డిఎస్, అంటే దిస్ ఈజ్ ఎ థీటా. సో దిస్ థీటా షోస్ దట్ ఈఎన్ అంటే ద నార్మల్కి ఎంత యాంగిల్ డెవలప్ చేస్తుందని చెప్పేదే ఈఎన్. అంటే ఇక్కడ ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఈ కాస్ థీటా అని రాసుకోవచ్చు. ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ కాస్ థీటా అంటే హియర్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇక్కడ ఈఎన్ రాసుకుంటే ఈఎన్ ఇంటూ డిఎస్ రాసుకుంటే నెక్స్ట్ స్టెప్లో ఈ డిఎస్ కాస్ థీటా అని రాస్తాం. అంటే దిస్ phi ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డిఎస్ కాస్ థీటా షోస్ దట్ the total electric flux throwing to the any surface closed surface area. సార్ ఓపెన్ సర్ఫేస్ ఏరియా పాసిబుల్ అవుతుందా, కాదు. సో కొన్ని కండిషన్స్ అనేటివి ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తూ మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని యూజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అప్లై చేద్దాం. సో దానికంటే ముందు మనకు ఆల్రెడీ తెలుసు ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ వస్తే వాటికి యూనిట్స్ రాయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ యూనిట్స్ ఈ ఫిజికల్ క్వాంటిటీ యూనిట్స్ ఏమైతే చెప్పండి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ రాద్దాం. వాట్ ఈజ్ యూనిట్స్ హియర్ ఇట్ ఈస్ యూనిట్స్ అంటే ఇక్కడ ఈ ఈజ్ నథింగ్ బట్ వాట్ F/Q కదంటే న్యూటన్ పర్ కూలుమ్. డిఎస్ అంటే ఏరియా అంటున్నాం కాబట్టి మీటర్ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ అని రాస్తాం. వాట్ అబౌట్ డైమెన్షన్ ఫార్ములా, వాట్ ఈస్ డైమెన్షన్ ఫార్ములా, డైమెన్షన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు mL(T⁻⁻2) ఈజ్ అ ఫోర్స్ కదా. సో అదేవిధంగా లెంత్కి ఏంటి L స్క్వేర్. కూలుమ్ అంటే ఏంటి ఆంపియర్ సెకండ్ హోల్ పవర్ -1 అంతే కదా, పవర్లో కూలుమ్ పర్ కూలుమ్ కాబట్టి అంటే దట్ ఇంప్లాయిస్ mL3T⁻³ అవుతుంది అండ్ ఆంపియర్ -1 అవుతుంది. సో డైమెన్షన్ ఫార్ములా ఎప్పుడైనా సరే బై హార్ట్ చేయకండి. ఒక ఫోర్స్ చిన్న ఫోర్స్కి ఫండమెంటల్ యూనిట్ తెలిస్తే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, అన్నిటికీ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఓకే, నెక్స్ట్ మనం ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని యూజ్ చేస్తూ మనం డిఫరెంట్ కండిషన్స్లో ఎక్కడ ఏ కండిషన్స్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మ్యాక్సిమం అవుతుంది, మినిమం అవుతుంది అండ్ నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది అనేది చూద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సమ్టైమ్స్ ఇట్ మే బీ పాజిటివ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ మే బీ నెగిటివ్, డిపెండ్స్ ఆన్ ఫీల్డ్ డైరెక్షన్.
సో ఫీల్డ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, అండ్ మనకు ఆ వాల్యూస్ అనేటివి డిఫరెంట్ వేరియేషన్స్ అనేటివి వస్తాయి. సేమ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సంథింగ్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్కు మనం ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు, so if any condition, if theta is equals to 0, first condition I gonna take, if theta is equal to 0, nothing but electric flux phi is equal to EDS cos 0. ఓకే, EDS cos 0. సో ఇంకా దీన్ని సింపుల్గా ఎలా రాస్తారు, phi is equals to, ఒకవేళ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లేకపోతే E ఇంటూ DA అని రాస్తారు, లేకపోతే DS లేకపోతే DA అని రాస్తారు, లేకపోతే డెల్టా S అని కూడా రాయొచ్చు, ఎందుకంటే చేంజింగ్ సర్ఫేస్ కాబట్టి ఇలా రాస్తారు. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే వీఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ క్లోజ్డ్ సర్ఫేస్ కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. EDS cos 0 అంటే cos 0 హౌ మచ్ అండి, cos 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ EDS, సింపుల్ స్టెప్. దిస్ ఈజ్ టోటల్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. అంటే మనకేమవుతుంది, ద ఫీల్డ్ డైరెక్షన్ షుడ్ బీ ప్యారలల్ టు ద, ఓకే, ద ఫీల్డ్ డైరెక్షన్ షుడ్ బీ ఏరియా ఆఫ్ కాంటాక్ట్కి, ఏరియా వెక్టార్కి ప్యారలల్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఐ గోనా టేక్ స్మాల్ గాషియన్ సర్ఫేస్ ఆన్ దిస్ వన్. సో ఈ గాషియన్ సర్ఫేస్ యొక్క ఏరియా వెక్టార్ అనేది బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా, అఫ్ కోర్స్ ఐ కెన్ పుట్ సంథింగ్ ఇన్ టు ద, లైక్ లెట్ us assume here it is some charge there, like we have some charge q is placed in this sphere. స్పియర్లోనే ఒక ఛార్జ్ క్యూని ప్లేస్ చేశాను అనుకుందాం. ఈ ఛార్జ్ క్యూ ప్లేస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇన్ ఆల్ సైడ్స్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది బయటకు వస్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఒక చిన్న స్మాలర్ ఏరియాని కన్సిడర్ చేస్తే, ఇది ఈ స్మాలర్ ఏరియాని కన్సిడర్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక ఫీల్డ్ లైన్ అనేది బయటకు వస్తుంది కదా. ఫర్ సపోజ్ ఆర్ రేడియస్తో ఉంటే ఇక్కడ నుంచి మనకు ఒక ఫీల్డ్ లైన్ అనేది బయటకు వస్తుంది కదా, దట్ ఈజ్ ఈ బార్. ఓకేనా. సో ఈ బార్ అండ్ డిఎస్ అనేవి రెండు ప్యారలల్ ఉన్నాయి అని అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సర్ఫేస్ ద్వారా మనకు నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని వస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్లక్స్ మ్యాక్సిమం అవుతుంది. ఫ్లక్స్ అంటే ఏం చెప్తున్నాం, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద సర్ఫేస్ విచ్ ఈజ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కమింగ్. సో ఫీల్డ్ లైన్స్ అనేవి సార్ మరి ఇక్కడ కూడా ఛార్జ్ అనేది బయటకు వస్తుంది కదా, మనం ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ వీ కెన్ డూ ఇట్, బట్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, గాసియన్ సర్ఫేస్ వీ హ్యావ్ టు బి డ్రా ఇట్. సో ఇక్కడ స్మాలర్ ఏరియాని కన్సిడర్ చేస్తూ అవుట్ ఫీల్డ్ అనేది బయటకు తీసుకుంటే ఈజీగా ఇక్కడ కూడా ఎన్ని ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. సో ఆల్ డైరెక్షన్స్ ఈజ్ పాసిబుల్ ఫీల్డ్ లైన్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ హియర్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఎనీ పర్టికులర్ ఏరియా వీఆర్ కన్సిడరింగ్. సో ఎంటైర్ ఏరియాని ఒకటేసారి ఎలా కన్సిడర్ చేస్తాం, చేయలేము కదా ఫిజిక్స్లో. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ బై డూయింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో జస్ట్ ఇంటిగ్రేషన్ స్టెప్లో ఇలా చేస్తున్నాం. అండ్ సెకండ్ కండిషన్ ఇఫ్ యూ టేక్, ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరియల్ వెక్టార్ యాజ్ వెల్ యాజ్ ఈ మ్యాగ్నిట్యూడ్ వెక్టార్ తీసుకుందాం ఫర్ సపోజ్. సేమ్ ఇదే కండిషన్ తీసుకుందాం. సో సింపుల్గా చూడండి, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాం కదా, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. అగైన్ ఐ పుట్ ఏ చార్జ్ ఇన్ టు స్పియర్ అండ్ సమ్ టైమ్స్ ఐ గోనా ప్లేస్ సంథింగ్ ఇన్ ఏరియా వెక్టార్ ఈజ్ లైక్ హియర్ ఇట్ ఈజ్ like this is ds. Okay, if any case the charge is electric field is traveling like this direction, if any time possible ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఓకే, పాసిబుల్ అయితే అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా, సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఐ హ్యావ్ ఎ స్పియర్, ఈ స్పియర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒకవేళ ఈ ఏరియా ద్వారా పోతున్నాయి అనుకుందాం, కానీ నేను ఇప్పుడు ఈ ఏరియాని కన్సిడర్ చేస్తున్నా. సో హౌ మెనీ ఫీల్డ్ లైన్స్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ అని ఈ ఏరియాని కన్సిడర్ చేస్తున్నాం. కానీ మన ఫీల్డ్ లైన్స్ ఒకవేళ డైరెక్షన్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఏరియా వెక్టార్ ఇలా ఉంటే అప్పుడు వాటి మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది, దట్ ఈస్ బికమ్ 90 degrees. అంటే దట్ ఇంప్లాయిస్ ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ EDS cos 90. cos 90 అంటే ఎంత, cos 90 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి టోటల్ ఫ్లక్స్ ఈజ్ బికమ్స్ 0, మినిమం అవుతుంది. సో అదేవిధంగా మళ్ళీ థర్డ్ కండిషన్, సమ్ టైమ్స్ ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అంటే మనం చేస్తున్న ఫీల్డ్ లైన్ డైరెక్షన్ అనేది ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకుంటే ఈ ఏరియా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఈ డైరెక్షన్లో ఉంటే మనం కన్సిడర్ చేస్తున్న ఏరియా అనేది ఇటు సైడ్ ఉందనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫీల్డ్ లైన్ డైరెక్షన్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ EDS cos 180. cos 180 అంటే ఏంటి, cos 180 అంటే ఏంటి చెప్పండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు cos 180 ఈజ్ బికమ్స్ -1 కదా. సో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు EDS cos 180 ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ EDS.
గాట్ ఇట్. సో మనం పర్టికులర్ ఒకవేళ షేప్ తీసుకున్నాం అనుకోండి, సార్ వాట్ ఈస్ డిఎస్. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. సో పర్టికులర్గా ఒక షేప్ ఏమన్నా తీసుకుంటే, అంటే ఒక స్పియర్ కానీ ఇలాంటి ఒక స్పియర్స్ కానీ లేకపోతే ఒక సిలిండర్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు ఆ సిలిండర్ ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆ కంప్లీట్ ఏరియాని మనం కన్సిడర్ చేస్తాం. గాట్ ఇట్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఈ బాల్ను చూసి సింపుల్గా అర్థం చేసుకోండి, ఇది మనకు ఉంటుంది. సో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని యూజ్ చేస్తూ, ఆ కొన్ని కండిషన్స్ ఏంటో రాద్దాం చూడండి, నోట్ చేసుకోండి ఇవన్నీ. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్స్ తెలియకుండా ఏం చేస్తాము, కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి అయిపోయిన తర్వాత మనం కంప్లీట్గా గాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు కంపల్సరీ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కొన్ని కండిషన్స్ ఏమున్నాయంటే, ఫర్ సపోజ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎప్పుడైనా సరే అవుట్వర్డ్ సర్ఫేస్ ఉన్నదంటే దాని యొక్క నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది 0 ఉంటుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ కండిషన్ ఐ గోనా టేక్, చార్జ్ ఈజ్ ఇన్సైడ్ స్పియర్. చార్జ్ అనేది ఇన్సైడ్ స్పియర్ ఉంది అనుకుందాం. అంటే లెట్ us టేక్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్పియర్. ఈ స్పియర్ యొక్క రేడియస్ r అనుకుందాం. ఇక్కడ q అనే ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాం. సో q అనే ఛార్జ్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్మాలర్ ఏరియా తీసుకున్నప్పుడు ఇది ds అనేది ఇలా ట్రావెల్ చేస్తుంటే అండ్ ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇక్కడ నుంచి ఇలా ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది అనుకోండి. అప్పుడు టోటల్ ఫ్లక్స్ phi ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ EdS. అవునా, EdS అని చెప్తాం. సో బోత్ ఆర్ ప్యారలలే కాబట్టి cos θ ఈజ్ బికమ్ మ్యాక్సిమం అవుతుంది, దట్ ఈజ్ E ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ds. ఎందుకు ఈజ్ మ్యాక్సిమం ఫీల్డ్ లైన్ బయటకు వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఛార్జ్ ఇన్సైడ్ ఉంది కాబట్టి ఫీల్డ్ లైన్ ప్రొడ్యూస్ చేస్తుంది, దట్ ఈజ్ E ఇంటూ వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ దిస్ వన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ స్పియర్ కదా. సో కాబట్టి చేంజింగ్ ఏరియా ds వాల్యూ చేంజింగ్ ఏరియా అంటే ఏం రావచ్చు, సింపుల్గా టోటల్ ఏరియా ఆఫ్ దిస్ వన్ కాబట్టి 4πr². 4πr². ఎందుకు, స్పియర్ ఆఫ్ ఏరియా ఎంత, స్పియర్ ఆఫ్ ఏరియా 4πr². దిస్ ఈజ్ ద టోటల్ ఫ్లక్స్. సో ఇప్పుడు ఈ 4πr² అనే వాల్యూ వస్తుంది కదా, ఈ 4πr² అనే వాల్యూ హౌ మచ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ అంటే E ఇంటూ 4πr² అని రాస్తున్నాం. అవునా, ఇప్పుడు మనకి 5 వాల్యూని యూజ్ చేస్తూ మనం ఇంకేమైనా డెఫినేషన్స్ రాయొచ్చా అని అంటే, ఫీల్డ్ యూజ్ చేస్తూ మనం ఏమైనా రాయొచ్చు అంటే ఆల్రెడీ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ ఏంటో తెలుసు. ఏంటి చెప్పండి, 1/4πr0 ఇంటూ q/r² అని రాస్తాం. అంటే 1/4πε ఇంటూ q/r² అంటే దట్ phi ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ 4πr². సారీ 1/4πε ఇంటూ q/r² అని రాస్తాం కదా. సో దట్ ఈస్ వాళ్ళు కంప్లీట్ చేద్దాం, q/r² ఇంటూ 4πr². సో ఇక్కడ 4π క్యాన్సల్, r² క్యాన్సల్, దట్ phi ఈజ్ ఈక్వల్స్ టు 1/ε0 ఇంటూ q. సో ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దీన్నే మనం గాస్ లాగా డెఫినేషన్ రాస్తాం నెక్స్ట్ స్టెప్లో. సో జనరల్గా మనం ఒకవేళ ఛార్జ్ అనేది ఇలాంటి స్పియర్లో ఒకవేళ కండిషన్గా మనం రాయాలనుకుంటే ఇలా రాస్తాం. అండ్ నెక్స్ట్ సేమ్ వే ఇఫ్ ఛార్జ్ ఈజ్ అవుట్ సైడ్, మనకి కండిషన్స్ తెలియాలి ఓవరాల్గా. ఛార్జ్ ఈజ్ అవుట్ సైడ్ స్పియర్, అవుట్ సైడ్ ఆఫ్ స్పియర్. సో అవుట్ సైడ్ ఆఫ్ స్పియర్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఇలా ఒక స్పియర్ తీసుకుందాం, సేమ్ స్పియర్ ఇదే రేడియస్ r రేడియస్ ఉన్న స్పియర్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఛార్జ్ q ప్లేస్ చేసిన తర్వాత ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా ట్రావెల్ చేస్తాయి కదా. సో ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి త్రూ స్పియర్ ద్వారా ట్రావెల్ చేసినప్పుడు ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా, ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది తెలియాలి. అంటే ఫస్ట్ ఒక నోట్ పాయింట్ రాసుకుందాం మనకి ఇక్కడ. ఎప్పుడైనా సరే తీసుకోండి, ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎప్పుడైనా సరే ఇన్వర్డ్ ద ఫీల్డ్ వెళ్తే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ అ మైనస్ అంటాం, నెగటివ్ ఫ్లక్స్. ఇది రూల్. అండ్ నెక్స్ట్ వన్, ఇంకొక స్పియర్ తీసుకున్నప్పుడు అవుట్వర్డ్ ద ఫీల్డ్ వెళ్తే, ఫీల్డ్ అనేది అవుట్వర్డ్ వెళ్తుంది అనుకుందాం. అంటే ఫీల్డ్ అనేది ఇక్కడ పుట్ చేసినప్పుడు ఛార్జ్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇది పాజిటివ్ ఫ్లక్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ ఫ్లక్స్ అండ్ దిస్ ఈజ్ అ నెగటివ్ ఫ్లక్స్. ఓకే, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. సో పాజిటివ్ ఫ్లక్స్ నెగిటివ్ ఫ్లక్స్ ఎందుకు అంటున్నామంటే, ఈ ఫీల్డ్కు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ క్వాంటిటీ అన్నప్పుడు ఎంత ఫీల్డ్ అనేది ఇన్ అవుతుంది అవుట్ అవుతుంది అనే దానికి ప్రాపర్ డైరెక్షన్ అనేది అవసరం. కాబట్టి ఇన్వర్డ్ వస్తే వీఆర్ టేకింగ్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్, అండ్ ఒకవేళ ఫీల్డ్ అనేది అవుట్వర్డ్ వెళ్తుందంటే పాజిటివ్. ఇన్వర్డ్ ఎప్పుడు వస్తుంది, ఇఫ్ యూ పుట్ ఎ నెగిటివ్ చార్జ్ ఇన్సైడ్ స్పియర్ ఇట్ బికమ్స్ ఎన్ ఇన్వర్డ్ అని చెప్తాం. సో ఇఫ్ యూ పుట్ ఎ ప్లస్ క్యూ చార్జ్ ఇన్సైడ్ ద స్పియర్ ఇట్ బికమ్స్ అవుట్వర్డ్ ద చార్జ్ అని చెప్తాం. సో అవుట్వర్డ్ ద ఫీల్డ్ వస్తుందంటే ఆటోమేటిక్గా వీటిని పాజిటివ్ అండ్ నెగిటివ్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వద్దాం.
when a charge is placed out from the sphere near to the sphere and field lines are producing by that sphere, so charge now, so ఈ charge is produce చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఇన్సైడ్ ఇక్కడ నుంచి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఈ స్పియర్ నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ లోపలికి వస్తున్నాయి అన్ని ఫీల్డ్ లైన్స్ బయటకు పోతున్నాయి. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒకవేళ 1 2 3 4 5 6 ఫీల్డ్ లైన్స్ అనేటివి ఆ స్పియర్ ద్వారా వెళ్తున్నాయి అనుకుందాం. సో ఈ 6 స్పియర్స్ అనేటివి ఆ ఫీల్డ్ లైన్ ద్వారా వెళ్తున్నప్పుడు సేమ్. సో ఇక్కడ ఛార్జ్ ఉంది, సమ్వేర్ హియర్ ఇట్ ఇస్ ఛార్జ్. సో ఈ ఛార్జ్ అనేది ఫీల్డ్ లైన్స్ని ఇక్కడ నుంచి ఇన్సైడ్ వెళ్తుంది, ఇన్సైడ్ వెళ్తుంది, ఇలా ఫీల్డ్ లైన్స్ అన్ని డైరెక్షన్స్లో వెళ్తున్నాయి. సో ఇన్ని డైరెక్షన్స్లో వెళ్తున్నప్పుడు ఫీల్డ్ లైన్ ఆటోమేటిక్గా మనకు అన్ని డైరెక్షన్స్లో ఫీల్డ్ లైన్స్ అనేటివి బయటకు వస్తున్నాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంటే ఇక్కడ 6 ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్కి వచ్చినాయంటే ఆటోమేటిక్గా ఈ ఛార్జ్ ద్వారా ఆటోమేటిక్గా 6 అవుట్పుట్లోకి పోతున్నాయి. అంటే టోటల్ ఫ్లక్స్ ఎంత? ఫర్ సపోజ్ హియర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏం చెప్తాం? ఫ్లక్స్ ఇన్సైడ్ ప్లస్ ఫ్లక్స్ అవుట్ సైడ్. ఓకేనా? ఫ్లక్స్ ఇన్సైడ్ ఎంత ఉంది, ఫ్లక్స్ అవుట్ సైడ్ ఎంత ఉంది, అంటే టోటల్ వాల్యూ ఫ్లక్స్ ఇన్సైడ్ అంటే ఏం చెప్తాం? ఇన్సైడ్ వస్తుంది అంటేనేమో నెగటివ్ ఫ్లక్స్ అంటున్నాం. కాబట్టి దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ కదా, అవునా? ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. కాబట్టి ద టోటల్ ఫ్లక్స్ అంటే ఏం రాసుకోవచ్చు? కంప్లీట్గా 0 అవుతుంది. ఎందుకు 0 అయింది? ఇక్కడ నుంచి 6 వస్తున్నాయి అంటే -6 ఇన్వర్డ్ కాబట్టి -6 ఫ్లక్స్, అండ్ అవుట్వర్డ్కి వెళ్తున్నాయి ఎంత ఉంది? +6 ఉంది. కాబట్టి టోటల్ -6 + 6 అంటే ఎంత? 0. అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బై కండిషన్ ఆఫ్ దిస్ వన్ ఇట్ బికమ్స్ 0. అంటే ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూస్ అయ్యేది ఏ టైంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి? వెన్ యూ ప్లేస్డ్ ఎ చార్జ్ ఇన్సైడ్ ద మెటీరియల్ that can be produce a magnetic flux, electric flux. So electric flux always producing by placing inside the charge whatever material you carried. But we have some rules, some limitations of this law. సో గాస్ లాని బేస్ చేసుకొని కూడా మనకు కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, అవి మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఇంకొక ఫర్దర్ కండిషన్ ఏంటో చూద్దాం. ఇఫ్ చార్జెస్ ఇప్పుడు ఒకటి చార్జెస్ తీసుకుందాం, చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అంటే రెండు కండిషన్లో ఉంటే ఏమవుతుందని చూద్దాం. ఫర్ సపోజ్ డిఫరెంట్ చార్జెస్, if you take some closed surface like this, and if you take q1 here and minus q2 here, plus q1 minus q2, and outside also let us take q3 charge and somewhere it is q4 charge, మనకి ఇలా చార్జెస్ ప్లేస్ అయినాయి. సో ఇప్పుడు ఎంత ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తే ఎంత నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, అది మన క్వశ్చన్. సో ఇప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాం, ఇక్కడ ప్లస్ మైనస్ అంటున్నాం. కాబట్టి టోటల్ ఫ్లక్స్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం? ద టోటల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై దిస్ వన్ అంటే ఏం చెప్పొచ్చు సింపుల్గా, దట్ ఈజ్ క్యూ చార్జ్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. Q1 చార్జ్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఫీల్డ్ లైన్స్ అనేటివి ఇక్కడ తీసుకుంటే ఆ Q1 చార్జ్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఫీల్డ్ లైన్స్ ఎన్ని ఉంటాయి? ఇఫ్ యూ టేక్ దిస్ వన్ లైక్ ఎ స్పియర్, అన్నోన్ షేప్ తీసుకోకంటే స్పియర్ ఒకటి తీసుకుందాం. లెట్ us టేక్ స్పియర్. సో స్పియర్ తీసుకుంటే ఎందుకు తీసుకుంటున్నా అంటే మనకు సింపుల్ ఈ మోడిఫికేషన్ వస్తుందని చెప్పి ఇంతకుముందు ప్రూవ్ చేస్తాం కదా, ఇది ఫ్లక్స్ వాల్యూ వస్తుందని. సో ఇన్సైడ్ అంటే ఏమవుతుంది? ప్లస్ అంటే ఇన్సైడ్ కాబట్టి దట్ ఈజ్ Q1 అవుట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఏమనుకోవాలి? ప్లస్ Q అంటే అవుట్ సైడ్ వెళ్తుంది కదా ఫీల్డ్, కాబట్టి Q1/ε0 అంతే కదా. మనం ఈ ఫార్ములా అంతా సాల్వ్ చేస్తే మళ్ళీ 1/ε0 ఇంటూ Q వస్తుంది కదా. లైక్ ద వే ఇక్కడ కూడా మైనస్ అంటే దాని అర్థమైంది ఇన్వర్డ్ వస్తుంది ఫీల్డ్ లైన్స్. సో ఇన్వర్డ్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం? మైనస్ తీసుకుంటాం, -Q2/ε0. దిస్ ఈజ్ ఆల్సో స్పియర్, యూ గాట్ ఇట్. సో దిస్ ఈజ్ కూడా స్పియరే కాబట్టి ఇప్పుడు మనకు ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఇన్సైడ్ రాసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రాస్తున్నాం? Q1 - Q2/ε0. Got it? And what about outside the charges? ఈ అవుట్ సైడ్ చార్జెస్ ఏం చేస్తున్నాయి? మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఈ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఎన్ని ట్రావెల్ చేస్తున్నాయి దీని ద్వారా? ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్, అండ్ దిస్ వన్ ఆల్సో బి ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. యూ కెన్ రైట్ ఇట్, అండ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. కాబట్టి ద ఫ్లక్స్ అవుట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ అవుట్పుట్.
ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ అంటే దట్ ఈజ్ ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి అవుట్ సైడ్ ఎన్ని ఛార్జెస్ ఉన్నా కానీ మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేయలేము. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే 100% ద ఛార్జ్ షుడ్ బి ప్లేస్ ఇన్ ద స్పియర్ సంథింగ్ ఆర్ సిలిండర్ వాట్ ఎవర్ యూ కెన్ కన్సిడర్. సో ఇప్పుడు సిలిండర్ అంటున్నారు కదా సార్, మరి సిలిండర్ అంటే ఎలా కన్సిడర్ చేస్తాం? ఒకసారి సిలిండర్ కూడా చూద్దాం. సో సిలిండర్ చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఈ సిలిండర్ వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తాం అనేది కూడా కావాలి. కాబట్టి ఫర్ సపోజ్ ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సిలిండర్ I gonna take this one and uniform electric field is producing along with this cylinder, let us assume. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుందనే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఎంత అవుతుంది అనేది చెప్పాలి అని అంటే ఏం చెప్తాం? ఫర్ సపోజ్ ఇక్కడ ఏరియా కన్సిడర్ చేస్తాం, దిస్ ఏరియా, ఈ ఏరియా ఎలా ఉంటుంది, ఇలా వెళ్తుంది కాబట్టి దిస్ ఈజ్ డిఎస్ అనుకుంటే ద టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ డిఎస్ ఇంటిగ్రేషన్ ఆఫ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫీల్డ్ లైన్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఉన్నాయి, కానీ ఏరియా వెక్టార్ అనేది ఏ డైరెక్షన్లో తీసుకుంటాం? ఈ డైరెక్షన్లో తీసుకుంటాం. అంటే ఫీల్డ్ లైన్కు ఏరియా వెక్టార్కి ఎంత యాంగిల్ ఉంది? 180 degrees ఉంటుంది. కాబట్టి టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈడిఎస్ విచ్ ఈజ్ మైనస్, ఎందుకు? cos 180 కదా, ఇంతకుముందు అప్లికేషన్ చేసాం కదా, సో అది cos 180. సో నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ కూడా ఏరియా గాసియన్ ఏరియా పాసిబుల్ అవుతుంది కదా, ఈ గాసియన్ ఏరియా కన్సిడర్ చేసినప్పుడు మనకి ఇక్కడ సైడ్ డిఎస్ అనే వాల్యూ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఈ సిలిండర్కి ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఇక్కడ తీసుకున్నప్పుడు కూడా ఏరియా అనేది కిందకు వస్తుంది. ఇప్పుడు మరి ఇక్కడ ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది? సింపుల్గా రాసుకోవచ్చు కదా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత? 0, బికాస్ ద ఫీల్డ్ డైరెక్షన్ అండ్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఏరియా, కాబట్టి ఇట్ బికమ్స్ 0. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫీల్డ్ లైన్ ఈజ్ అలాంగ్ విత్ దిస్ డైరెక్షన్ అండ్ ఏరియా ఈజ్ అలాంగ్ విత్ పర్పెండిక్యులర్ డైరెక్షన్, కాబట్టి దట్ ఫ్లక్స్ ఈజ్ ఆల్సో హియర్ ఆల్సో బికమ్స్ 0. So whatever you can take, again if you take this sphere like this vertically and field lines are traveling like this, ila okavela sphere undi anko, if it is like this kind of sphere and field lines are traveling like this, now imagine చేసుకోండి, ఇప్పుడు ఎక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మినిమం అవుతుంది? దిస్ ఏరియా ఈజ్ లైక్ దిస్ అవుట్పుట్ డైరెక్షన్ అండ్ దిస్ ఏరియా ఈజ్ లైక్ అవుట్పుట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుందా? నో, ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇస్ 0 బికాస్ ఫీల్డ్ డైరెక్షన్కు ఏరియా అనేది పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంది కదా, 90 degreesలో ఉంది కాబట్టి 0. కానీ ఇక్కడ మళ్ళీ గాసియన్ సర్ఫేస్ని ఒకవేళ ఇమాజిన్ చేసుకుంటే అలాంగ్ విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటే అప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ ఫీల్డ్ డైరెక్షన్ తీసుకొని ఫ్లక్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది చెప్పొచ్చు. ఇది గాస్లో అప్లికేషన్స్ చేస్తాం. సో ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇన్వర్డ్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్వర్డ్ ఫీల్డ్ అని చెప్తున్నాం కదా సార్. అప్పుడు మనకు 0 ఎలా వస్తుందంటే ఇక్కడ సింపుల్గా చెప్తుంది చూడండి. అంటే టోటల్ ఫ్లక్స్ ఆఫ్ దిస్ వన్ ఇన్సైడ్ తీసుకుంటే ఫ్లక్స్ ఆఫ్ టోటల్ ఫ్లక్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఫ్లక్స్ ఇన్సైడ్ ఈజ్ ప్లస్ ఫ్లక్స్ అవుట్ సైడ్. సో ఫ్లక్స్ ఇన్సైడ్ ఎంత వస్తుంది? మైనస్ ఆఫ్ ఈడిఎస్. మనకు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరమే లేదు. ఫ్లక్స్ అవుట్ సైడ్ ఎంత ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ my plus EDS, that both is becomes cancel and we got 0 total electric flux like this one. So total electric flux is 0. net electric flux అనేది టోటల్ ఇక్కడ ఈ రెండింటి ద్వారా రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది 0 తీసుకుంటున్నాం. కానీ only by taking of this area we have some electric flux. Got it? By taking of this area we have some electric flux. ఒకవేళ నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లేకపోతే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ నెట్ తీసుకుంటే మనకి ఇట్ బికమ్స్ 0 అవుతుంది. సో ఇది మనకు ఓవరాల్గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో కంపేర్ చేయాల్సిన విషయాలు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనకి ఇంకా సింపుల్గా ఇక్కడ ఇంకా కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. ఈ అప్లికేషన్ చూసిన తర్వాత గాస్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఒకవేళ లెంతీ సెషన్ అయితే నెక్స్ట్ సెషన్లో మనం గాస్ లా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇంకా చిన్న అప్లికేషన్ చూద్దాం రండి. లైక్ ఒక ప్లేన్ షీట్ తీసుకుందాం. ఓకే, ఒక ప్లేన్ షీట్ తీసుకుందాం. ఈ ప్లేన్ షీట్ తీసుకున్నప్పుడు ఈ ప్లేన్ షీట్ ద్వారా డెవలప్ అవుతున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయితే ఈ ప్లేన్ షీట్కి అనేది కంపల్సరీ ఒకవేళ ఫీల్డ్ లైన్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఫీల్డ్ లైన్ ఒకవేళ ఏరియా, ఇప్పుడు ఈ ఏరియా తీసుకుంటున్నాం, ఇలాంటిది ఒక ప్లేన్ షీట్ తీసుకుందాం. సో దిస్ వన్, ఈ ప్లేన్ షీట్ నుంచి మనకి ఫీల్డ్ లైన్ అనేది ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి. ఓకే, ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి ఫీల్డ్ లైన్ డైరెక్షన్ ఒకవేళ మనం ఏరియా వెక్టార్ కన్సిడర్ చేసినప్పుడు ఇది బయటకు వస్తుంది.
ఇప్పుడు ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది? ఫర్ సపోజ్ దిస్ ఈజ్ డిఎస్ అంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బికాస్ ద యాంగిల్ బిట్వీన్ బికమ్స్ 90 degrees. కాబట్టి cos 90 ఈజ్ ఆల్వేస్ 0 కాబట్టి దట్ ఈస్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ సిమిలర్ కండిషన్, వన్ మోర్ కండిషన్ ఐ గోనా టేక్ దిస్ వన్. ఇలాంటి ప్లేన్ షీట్ తీసుకొని ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ట్రావెలింగ్ లైక్ దిస్ అండ్ దిస్ సైడ్ ఆఫ్ ఫీల్డ్, ఈ సైడ్ ఆఫ్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఒకవేళ డిఎస్ అని తీసుకుంటే, అంటే ఇప్పుడు ఇదే ఫీల్డ్ లైన్కి మనం ఏం చేస్తున్నాం, ఈ సైడ్లో ఎంత ఫీల్డ్ వస్తుందనేది తీసుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ డిఎస్ ఆఫ్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇది క్లోజ్డ్ సర్ఫేస్కి వచ్చేసరికి, ఎస్పెషల్లీ ఫర్ పర్టికులర్ క్లోజ్డ్ సర్ఫేస్కి వచ్చేసరికి సింపుల్గా ఏం చెప్తామంటే ఫర్ యూనిఫామ్ సర్కిల్ ఆర్ యూనిఫామ్ స్పియర్. యూనిఫామ్ స్పియర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి సింపుల్గా ఇలా రాసుకున్నాం, ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ 4πr² ఇంటిగ్రేషన్ ఆఫ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఏమని ఇంటిగ్రేషన్ ఆఫ్ 4πr² అని రాస్తాం. ఎందుకు 4πr² రాస్తున్నాం చెప్పండి? స్పియర్ అని చెప్పేస్తున్నాం కాబట్టి 4πr² అనేది సింపుల్గా ఒక సింపుల్ స్టెప్తో రాస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో మనకు జనరల్గా యూజ్ అయ్యే టాపిక్స్ని డిస్కస్ చేశాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం గాస్ లా గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ గాస్ లా అప్లికేషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.